హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. ఈరోజు అయితే మనం గట్టి పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు క్లైమేట్ హాట్గా ఉంది కాబట్టి కూల్ చూసాం. ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి హాట్ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫైనల్గా పకోడీ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి 2 ఆనియన్స్, కరివేపాకు, పచ్చికారం, ఉప్పు, శనగపిండి, బేకింగ్ సోడా. ముందుగా తీసుకున్నవన్నీ కూడా కట్ చేసుకున్నాను. గట్టి పకోడీకి అయితే మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కట్ చేసిన ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. అందులోకి శనగపిండి కూడా తీసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్స్ పచ్చికారం తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. అందులోకి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను. అందులోకి కరివేపాకు తీసుకున్నాను. నాకు వీలైనంత వరకు మిక్స్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకున్నాను. ఇలా ఉంటే పకోడీ అనేది మెత్తగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఆ కలిపిన పేస్ట్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపోయిన ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. పక్కన ఒక ప్లేట్ తీసుకుని అందులో టిష్యూ పేపర్స్ వేసుకున్నాను ఆయిల్ పీల్చుకొని ఉండడానికి. ఇక్కడ ఆయిల్ ఫ్రై అయిందో లేదో ఒక ఆనియన్ వేసి చూస్తున్నాను. ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను అలాగా హ్యాండ్తో తీసుకొని పకోడీ వేసుకుంటున్నాను. అది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. మరి డార్క్ బ్రౌన్ వరకు ఉంచేసినా మాడిపోతుంది. సో చూడండి, టార్చ్ ఆన్ చేయడం వల్ల మీకు అలా ఉంది. నేనైతే లైట్ బ్రౌన్కే తీసేసి టిష్యూ పేపర్లో వేసుకున్నాను. పకోడీ అయితే చాలా క్రిస్పీగా మెత్తగా వచ్చింది, చాలా బాగుంది. ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి. మా లక్కీ కూడా తినేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.